ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే 1-2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కొంత తగ్గినది. భృగు షట్కము అనేటువంటి శుక్ర సంబంధమైనటువంటి దోషము, అలాగే సప్తమ స్థానస్థితి శనేశ్వరుడు, అలాగే పంచమ స్థానస్థిత రవికుజులు, ఇక్కడ గోచార రీత్యా కేంద్ర కోణ స్థానాల్లో కొంత పాపగ్రహ సంపత్తి ఏర్పడడం వల్ల ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఇది మీ మనస్తత్వంపైనే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. గత వారం కూడా మనం ఈ మాట చెప్పుకున్నాం. ప్రత్యేకించి బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి, ఏ పనైనా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి ఇది కారణం. అయితే ఈ వారంలో ప్రధానంగా జన్మరాశి స్థిత చంద్రుని యొక్క స్థితి వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కలుగుతోంది. కాబట్టి శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. వారాంతంలోనే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది తప్పితే వారం ప్రారంభ రోజులు మినహాయించి, అంటే పుష్యార్క యోగం ఉంటుంది ఆదివారం నాడు, ఆ తదుపరి సోమవారం వదిలేసి మంగళ బుధ గురువారాల్లో మాత్రం విపరీతమైనటువంటి అలసట, శారీరక శ్రమ ఉంటుంది. చిత్తభ్రంశ అన్నాడు, అంటే ఒక్కొక్క సమయంలో అసలు బుర్ర పనిచేయదు. అందువల్ల మంగళ బుధ గురువారాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకోకూడదు. ఆ 3 రోజులు ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందువల్ల ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉండడము, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు ఆగడము, ఏదైనా వస్తువు కొనవలసి వచ్చినప్పుడు ఆగడము, ఇటువంటివన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఆ తదుపరి మరలా శుక్రవారం లగాయతూ మంచి గ్రహస్థితి ఉన్నది. బుధుడు కూడా 6వ స్థానం ముందు యోగిస్తూ ఉన్నారు. రాహుతో కలిపి యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత గౌర్భూమి శత్రునాలాభ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి శత్రువులు మీ మీద దాడి చేయాలని చూస్తే వారికి వారే గోతులు తీసుకున్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అక్కడ శత్రుస్థానమందు బుధరాహువుల యొక్క యుతి ఎప్పుడైతే ఉంటుందో, మిమ్మల్ని డైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అన్నా లేదా ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టాలి అని ఎవరైనా శత్రువులు చూస్తే అది వారికే రివర్స్ తగులుతుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది గొప్ప బలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి అటు గౌర్భూమి శత్రునాలాభం, శత్రువుల వల్ల మీకు లాభమే జరుగుతుంది కానీ నష్టం వాటిల్లదు. ఈ వారంలో ప్రధానంగా అది చూస్తారు కూడాను. పలానా వాడు నాకు చెడు చేయాలనుకున్నాడో వాడికే చెడు జరిగింది, దానివల్ల నాకు మంచి జరిగిందని ఎవరికైనా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మానసిక సంతోషం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది, శత్రు విజయం ఉంటుంది, అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి. అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని కన్యారాశి వారు పొందడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే 1-2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కొంత తగ్గినది. భృగు షట్కము అనేటువంటి శుక్ర సంబంధమైనటువంటి దోషము, అలాగే సప్తమ స్థానస్థిత శనేశ్వరుడు, అలాగే పంచమ స్థానస్థిత రవికుజులు, ఇక్కడ గోచార రీత్యా కేంద్ర కోణ స్థానాల్లో కొంత పాపగ్రహ సంపత్తి ఏర్పడడం వల్ల ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఇది మీ మనస్తత్వంపైనే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. గత వారం కూడా మనం ఈ మాట చెప్పుకున్నాం.
ప్రత్యేకించి బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి, ఏ పనైనా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి ఇది కారణం. అయితే ఈ వారంలో ప్రధానంగా జన్మరాశి స్థిత చంద్రుని యొక్క స్థితి వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కలుగుతోంది కాబట్టి శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. వారాంతంలోనే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది తప్పితే వారం ప్రారంభ రోజులు మినహాయించి, అంటే పుష్యార్క యోగం ఉంటుంది ఆదివారం నాడు, ఆ తదుపరి సోమవారం వదిలేసి మంగళ బుధ గురువారాల్లో మాత్రం విపరీతమైనటువంటి అలసట శారీరక శ్రమ ఉంటుంది. చిత్తభ్రంశ అన్నాడు, అంటే ఒక్కొక్క సమయంలో అసలు బుర్ర పనిచేయదు. అందువల్ల మంగళ బుధ గురువారాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకోకూడదు. ఆ 3 రోజులు ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందువల్ల ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉండడము, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు ఆగడము, ఏదైనా వస్తువు కొనవలసి వచ్చినప్పుడు ఆగడము, ఇటువంటివన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఆ తదుపరి మరలా శుక్రవారం లగాయతూ మంచి గ్రహస్థితి ఉన్నది. బుధుడు కూడా 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. రాహుతో కలిపి యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత గౌర్భూమి శత్రునాలాభ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి శత్రువులు మీ మీద దాడి చేయాలని చూస్తే వారికి వారే గోతులు తీసుకున్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అక్కడ శత్రుస్థానమందు బుధరాహువులు కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో యోగించేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే 1-2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కొంత తగ్గినది. భృగు షట్కము అనేటువంటి శుక్ర సంబంధమైనటువంటి దోషము, అలాగే 7వ స్థానస్థితి శనేశ్వరుడు, అలాగే 5వ స్థానస్థితి రవికుజులు. ఇక్కడ గోచార రీత్యా కేంద్ర కోణ స్థానాల్లో కొంత పాపగ్రహ సంపత్తి ఏర్పడడం వల్ల ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఇది మీ మనస్తత్వంపైనే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. గత వారం కూడా మనం ఈ మాట చెప్పుకున్నాం. ప్రత్యేకించి బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి, ఏ పనైనా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి ఇది కారణం. అయితే ఈ వారంలో ప్రధానంగా జన్మరాశి స్థిత చంద్రుని యొక్క స్థితి వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కలుగుతోంది కాబట్టి శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం. వారాంతంలోనే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది తప్పితే వారం ప్రారంభ రోజులు మినహాయించి, అంటే పుష్యార్క యోగం ఉంటుంది ఆదివారం నాడు, ఆ తదుపరి సోమవారం వదిలేసి మంగళ బుధ గురువారాల్లో మాత్రం విపరీతమైనటువంటి అలసట శారీరక శ్రమ ఉంటుంది. చిత్తభ్రంశ అన్నాడు, అంటే ఒక్కొక్క సమయంలో అసలు బుర్ర పనిచేయదు. అందువల్ల మంగళ బుధ గురువారాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకోకూడదు. ఆ 3 రోజులు ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందువల్ల ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉండడము, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు ఆగడము, ఏదైనా వస్తువు కొనవలసి వచ్చినప్పుడు ఆగడము, ఇటువంటివన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. ఆ తదుపరి మరలా శుక్రవారం లగాయతూ మంచి గ్రహస్థితి ఉన్నది. బుధుడు కూడా 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. రాహుతో కలిపి యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత గౌర్భూమి శత్రునాలాభ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి శత్రువులు మీ మీద దాడి చేయాలని చూస్తే వారికి వారే గోతులు తీసుకున్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. అక్కడ శత్రుస్థానమందు బుధరాహువుల యొక్క యుతి ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని డైరెక్ట్గా దెబ్బకొట్టాలి అన్నా లేదా ఇండైరెక్ట్గా దెబ్బకొట్టాలి అని ఎవరైనా శత్రువులు చూస్తే అది వారికే రివర్స్ తగులుతుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది గొప్ప బలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి అటు గౌర్భూమి శత్రునాలాభం, శత్రువుల వల్ల మీకు లాభమే జరుగుతుంది కానీ నష్టం వాటిల్లదు. ఈ వారంలో ప్రధానంగా అది చూస్తారు కూడాను. పలానా వాడు నాకు చెడు చేయాలనుకున్నాడో వాడికే చెడు జరిగింది, దానివల్ల నాకు మంచి జరిగిందని ఎవరికైనా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మానసిక సంతోషం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది, శత్రు విజయం ఉంటుంది, అలాగే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ వారంలో కన్యారాశి వాళ్ళకి. అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని కన్యారాశి వారు పొందడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.